శ్రీమాత్రే నమః. ఈరోజు మూడవ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి రెండవ శ్లోకాన్ని చెప్పుకుందాం. యం సన్యాసమితి ప్రాహుః యోగంతం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. మూడవ శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరురుక్షోర్మునేర్యోగం అంటే ప్రారంభ దశలో ఉన్నవారు యోగమునకు కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం కారణముచ్యతే కారణము అందురు. యోగారూఢస్య అంటే యోగంలో ఉన్న ఉన్నత స్థాయి చేరుకున్నవారు, యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు అని. తస్యైవ నిజముగా, శమః ధ్యానము అని. కారణముచ్యతే కారణము అంటారు. అంటే యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పనిచేయడమే సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 4వ శ్లోకం రేపు చెప్పుకుందాం.